హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాయిల్డ్ ఎగ్ చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్ రెసిపీ. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే 7 వేసుకున్నాను. ముందుగా పిచ్చి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఒక టమాటా కూడా పోసుకున్నాం. చిన్న చిన్న పీసులు చేసి బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు 2-3 గడ్డలు తీసుకోవాలి. ఇందులో నిప్పొడి కూడా వేసుకోవాలి. మిక్సీకి పట్టే ముందు తగినంత ఉప్పు, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి కట్ చేసి చిన్న చిన్నగా. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్నాం. పేస్ట్ లాగా అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా కచ్చపక్కగానే ఉంటే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ బౌల్ పెట్టుకొని బౌల్ కింద మంట పెట్టు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, నెక్స్ట్ మిర్చి కూడా వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ని పొట్టు తీసేసి పక్కకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టిన పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాయిల్డ్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం. నేనైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవసరమైతే హాఫ్ కూడా వేసి పెట్టుకోవచ్చు. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాం. రెడీ, ఎగ్ కర్రీ రెడీ. చాలా బాగుంది. గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ.